హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో రాగి జున్ను రెసిపీని చేసి చూపిస్తానండి. దీనికి రాగి జున్ను అని నేను పిలుస్తాను. అసలు పేరైతే రాగి మన్నే అంటారండి. ఇది ఒక కేరళ వంటకము. చాలా ఆరోగ్యకరమైన ఈ రాగి జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముఖ్యంగా పిల్లలకి చేసి పెడితే రాగులు కొబ్బరి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా ఆరోగ్యం అండి. కాల్షియం కూడా అందుతుంది. రాగి జున్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 10 గంటల పాటు ఒక కప్పు రాగుల్ని నీళ్ళలో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఒక రాత్రి అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన రాగుల్లోంచి నీళ్ళన్నీ వంపేసి రాగుల్ని మిక్సీ జార్లో వేసుకుని ఏ కప్పుతో రాగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరికాయ ముక్కలు వేసుకోండి. మంచి సువాసన కోసం 4 యాలకులను కూడా వేసుకుని ఒక కప్పుడు నీళ్లు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక వెడల్పుగా ఉన్న బేసిన్ కానీ గిన్నె కానీ తీసుకుని దాని మీద ఒక కాటన్ బట్ట వేసి మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం అంతా కూడా ఇలా కాటన్ బట్టలోంచి తీసుకోవాలి. అంటే ఇది గ్రైండ్ చేసాం కదా, రాగులు కొబ్బరి కలిసిన పాలు వస్తాయండి. ఆ పాలని మనం తీసుకోవాలి. క్లాత్లో వేసి తీసుకుంటేనే పాలు చక్కగా ఎటువంటివి తొరకలు నలకలు ఇలాంటివి ఏమీ రాకుండా చక్కగా పాలు మాత్రమే బాగా వస్తాయండి. లేదు మీకు ఈ ప్రాసెస్ కష్టంగా ఉందనిపిస్తే స్ట్రైనర్లోంచి కూడా తీసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ని ఒక 4 సార్లు కంటిన్యూ చేయాలండి. అంటే ఇప్పుడు ఇలా మనం వడకట్టుకుని తీసుకుంటాం కదా, పాలన్నీ దిగిపోయి పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని మరలా మిక్సీ జార్లో వేసుకుని మరొక కప్పుడు నీళ్లు వేసి మరలా ఈ విధంగా క్లాత్లోంచి వడకట్టుకుని పాలు తీసుకోవాలి. ఈ విధంగా 4 సార్లు చేయండి. అంటే అప్పటికి చక్కగా చిక్కటి పాలన్నీ దిగిపోయి ఇంకా నీళ్ళలాగా వస్తూ ఉంటుంది. ఇంకా అది పనికిరాదండి, టేస్ట్ ఉండదు. ఒకవేళ క్లాత్లో కాకుండా స్ట్రైనర్లో చేసుకునే వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది స్ట్రైనర్లో చేస్తే ఎంతైనా ఆ కన్నాలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ రాగులు మిశ్రమం కొంచెం పాలల్లోకి వచ్చేస్తుందండి. మళ్ళీ మనం వడకట్టుకుని తీసుకోవాలి. అందుకని క్లాత్లో వడకట్టుకుంటేనే చిక్కటి పాలు వస్తాయి, బాగుంటుంది. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. మనం ఈ పాలు తీసుకుని రెడీగా ఉంచుకుంటే చక్కగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ పాలు తీసుకోవడం ఒక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పాలు రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం రాగి జున్ను తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక మూకుడు పెట్టుకుని దాంట్లోకి మనం ఇప్పుడు తీసుకున్న పాలను వేసేసుకోండి. మళ్ళీ వడకట్టుకుని తీసుకుంటున్నానండి. చూడండి అడుగున ఎంత పిప్పి వచ్చిందో. ఈ పిప్పి వస్తే మనకి జున్ను అంతా తయారైపోయాక మధ్యలో బాగుండదండి. ఇదంతా సాఫ్ట్గా ఉండాలి కదా, హల్వా లాగా. ఇప్పుడు ఈ పిప్పిని పడేసి ఆ పాలల్లోకి ఏ కప్పుతో రాగులు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లం కరిగేంత వరకు మంటని ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోండి. ఏ మాత్రం మీరు మంటను పెంచినా సరే ఆ పాలు అడుగు నుంచి చిక్కబడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అందుకని బెల్లం కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే చూస్తున్నారు కదా, ఇక్కడ ముద్దలాగా అడుగు నుంచి ఫామ్ అయిపోతూ ఉంటుంది. మనకి ఇది ఒక 5 నుంచి 8 నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా ముద్ద అయిపోతుంది. చక్కగా ముద్దగా సాఫ్ట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా దగ్గరికి వచ్చేస్తుందండి. మనము అలా కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు అడుగు నుంచి పై వరకు కలుపుతూనే ఉండాలి. మీకు ఉండలు కట్టేస్తుందేమో అని భయం అక్కర్లేదండి. అస్సలు ఉండలు కట్టదు. చక్కగా సాఫ్ట్ జెల్లీలాగా వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక చెంచాడు నెయ్యి వేసి మొత్తం అంతా కూడా బాగా నెయ్యి కలిసే విధంగా కలిపేసుకోండి. చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా సాఫ్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా స్టీల్ ప్లేట్ కానీ గ్లాస్ కంటైనర్స్ కానీ వాడాలండి. ప్లాస్టిక్ మాత్రం అస్సలు వద్దు. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ వాటిలో వేయకూడదు. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే చక్కగా సెట్ అయిపోయి మనకి రాగి జున్ను రెడీ అయిపోతుందండి. మనకి ఇది చూడండి, నేను ఇక్కడ చల్లారిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూపిస్తున్నాను. దాని అంతటదే ఆటోమేటిక్గా మనం వేసిన ప్లేట్లోంచి సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చినట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి రాగి జున్ను రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీగా ఉంటుంది. రాగులతో చేసాం కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చాలా ఆరోగ్యకరమైన రెసిపీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఎవరికి పడదు అనే సమస్య ఉండదు. చాలా హెల్తీ రెసిపీ.
ఇంతేనండి. ఈ రాగి జున్నుని ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ని సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.